నా పేరు శ్రీవాణి. మేము హైదరాబాద్లో ఉంటాము. మా పాపకు 4 years బిఫోర్ హ్యాండ్కి స్పర్శ లేకుండా అయింది. మేము ఒక ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ని కన్సల్ట్ చేసాము. తను నార్మల్ మెడిసిన్ రాసిచ్చారు ఫస్ట్. మళ్ళీ 4 years తర్వాత చాలా హెవీ ప్రాబ్లం అయ్యేసరికి మేము మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో కన్సల్ట్ చేస్తే తను లిప్రసీ అని చెప్పి డౌట్గా ఉందని లిప్రసీ సెంటర్కి రాశారు. అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి లిప్రసీ కన్ఫర్మ్ అని చెప్పారు. నరాల డిసీజ్ ఉందమ్మా ఎంఐకి అని చెప్పారు. తనకు రాయడానికి చాలా ఇబ్బంది అయింది. ఒక 1 year మెడిసిన్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర లిప్రసీ సెంటర్లో. తీసుకున్న తర్వాత తనకు బోర్డు నుంచి ఇంటర్ 2nd year చదువుతుంది మా పాప. తనకు రాయడానికి చాలా ప్రాబ్లం అయ్యేసరికి మేము బోర్డు నుంచి పర్మిషన్ తీసుకున్నాం. కానీ ఆ మెడిసిన్ ఎఫెక్టో ఈ డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ ఎఫెక్టో కానీ పాపకు చెయ్యి కొంచెం పర్లేదు బెటర్ అయ్యింది. తను రాయగలిగింది, తన ఎగ్జామ్ తను రాసుకోగలిగింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తనకి మళ్ళీ పెయిన్ వస్తుందని చెప్పి ఈరోజు మేము మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేసాము. తన ప్రాబ్లం ఏముండదమ్మా అని చెప్పారు. లిప్రసీ వల్ల ఇంత సివియర్ అవుతుంది అని మాకు తెలియదు అసలు. లిప్రసీ వాళ్ళ సెంటర్ వాళ్ళ దేవుడు ఎంతో వీళ్ళు అంతా అని మేము అనుకుంటున్నాము. ఆరోగ్యం బాగుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. మామూలుగా ఫైనాన్షియల్ టెన్షన్స్ ఎన్నైనా భరించవచ్చు, కానీ ఈ హెల్త్ ఇష్యూస్ వస్తే భరించలేము. బట్ లిప్రసీ వాళ్ళు చాలా మేలు చేస్తున్నారు మాకు తెలిసినంత వరకు. లిప్రా అండి ఇక్కడ వాళ్ళది లిప్రా సెంటర్. మాకైతే చాలా ఫేవర్ చేస్తున్నారు సార్ వాళ్ళు. మోస్ట్లీ థ్యాంక్స్ టు సార్.